దగ్గరికి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి సతీష్ గారి దగ్గరికి వెళ్దాం. సతీష్ గారు, ప్రిపేర్డ్నెస్కి సంబంధించి తెలుగుదేశం మీ పార్టీ ఎట్లా ఉంది? చివరి నిమిషంలో మీకు దొరికిన ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జవహర్ రెడ్డి అంశాలు పక్కన పెట్టి మీరు కౌంటింగ్కి ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు? పోలింగ్ నాడు జరిగిన హింస చూశారు. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి, లేకపోతే అటువంటిది రిపీట్ అవుతుందనే ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా అట్లా ఉన్నాయి. ఒక పక్క ఎలక్షన్ కమిషన్ కూడా మరీ పేపర్ టైగర్ మాదిరి వ్యవహరిస్తుంది అనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చాలా విశుద్ధ వర్తన సంస్థ కాబట్టి దాన్ని మనం ఏం అనకూడదు. సో అందుకని అట్లాంటి ఆరోపణలు వస్తున్నాయని మాత్రం మీతో అంటున్నాను. మీరు గట్టిగానే ఉన్నారా, వాళ్ళు గట్టిగా ఉన్నారా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు 99 ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. వాస్తవంగా రాష్ట్రంలో ఎన్నికల చిత్రం చూడగానే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఈ వైసీపీ ప్రభుత్వ పాలనకు ప్రజలు చరమగీతం పాడేశారు అనేది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది స్పష్టమైపోయింది. పోలింగ్ రోజున, పోలింగ్ తరువాత మాచర్లలో కానీ, గురజాల్లో కానీ, పొంగనూరులో కానీ వైసీపీలో ఎవరైతే కొంచెం అతివాద ధోరణితో వ్యవహరించే నాయకులు ఉన్నారో వాళ్ళందరి నియోజకవర్గాల్లో జరిగిన హింస అది ఒక ఉక్రోషంతో, కడుపు మంటతోటి జరిగిన దాడులయ్యి. ఇక ఎన్నికల కౌంటింగ్ రోజున జరగబోయే పరిణామాల మీద ఎన్నికల కమిషన్ కానీ, ప్రభుత్వం కానీ ఎంత అప్రమత్తంగా ఉందో, తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము అంతే అప్రమత్తంగా ఉన్నాం. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటన ముగించుకుని నిన్న మార్నింగ్ హైదరాబాద్ చేరుకోగానే ఆయన వర్క్లో దిగిపోయారు. ఆయన ఎప్పుడూ వర్క్ మోడ్లోనే ఉంటారు. ఆయన పనిచేస్తూ, కార్యకర్తలు, నాయకులతో పనిచేస్తూ ముందుకెళ్తూ ఉంటారు. నిన్న సాయంత్రం ఆయన ఇక్కడ హైదరాబాద్లో అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులతో భేటీలు కావడంతో పాటు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మా శ్రేణులందరికీ ఎన్నికల కౌంటింగ్ విధి విధానాలు ఏ విధంగా వ్యవహరించాలనే దాంట్లో ఆయన దిశానిర్దేశం చాలా స్పష్టంగా చేశారు. ఇదే సమయంలో అక్కడ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వాళ్ళ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన విషయాలు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలతోటి, ముఖ్య నాయకులతోటి మాట్లాడిన విషయాలు కానీ బేరీజు వేసుకుని చూస్తేనే ఏ పార్టీ పరిస్థితి ఏమిటి అనేది అర్థమైపోతుంది. మా అధినేత ఒక స్పష్టమైన దిశానిర్దేశం, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ నిబంధనలన్నీ పాటిస్తూ సజావుగా కౌంటింగ్ జరిగేలాగా ఏ విధమైన వ్యవహార శైలిలో వెళ్ళాలి అనేది మా ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడానికి మేము జూన్ 1వ తారీఖున శిక్షణా తరగతులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి ముందు రోజునే 31వ తేదీన చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ గారితో, బీజేపీ ముఖ్య నేతలతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి కూడా ఒక కార్యాచరణ విడుదల చేయడం జరిగింది. మేమంతా రూల్ ఆఫ్ లా పాటించాలి, రూల్ ప్రకారం వెళ్ళాలి అని మా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూసాం. రూల్స్కు లోబడి అక్కడ లొంగిపోయే వాళ్ళు కౌంటింగ్కి వెళ్ళకండి, అవసరమైతే అక్కడ తెలుగుదేశం ఇతర పార్టీల కౌంటింగ్ ఏజెంట్లతో ఘర్షణలకు దిగండి, ఎన్నికల అధికారులను ప్రతినిత్యం ప్రశ్నించండి, నిలదీయండి, ఘర్షణలు సృష్టించండి, అవసరమైతే మనం ఏమీ ఓడిపోవటం లేదు, ఒకడేదో ఎన్నికల కమిషన్ ఏదో తప్పులు చేసేస్తుంది, ఇదంతా ఒక పథకం ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామని అర్థమయ్యి ఈ ఓటమికి సాకులు ఎతుకుతూ ఈ సాకులు ఎవరి మీద రుద్దాలా అని చూస్తున్నారు. స్పష్టంగా కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ మేనేజ్మెంట్ తోటి సహా వాళ్ళు ఏం చేయాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సాక్షి ఉద్యోగి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు వరకు ఎదిగిన ఒక నాయకుడికి ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ మేనేజ్మెంట్కి సంబంధించి బాధ్యతలు వైసీపీ అప్పచెప్పింది. ఆయన పెయిడ్ ఆర్టికల్స్ లాగా ఎగ్జిట్ పోల్స్ కూడా వాళ్ళకు అనుకూలంగా వచ్చేలా చేయించుకోవడానికి కొన్ని సంస్థలతో మాట్లాడుతున్న విషయాలు కూడా మీడియాలో వస్తున్నాయి. ఇదంతా ఏంటంటే వాటమి ఖాయమని తెలిసిపోయి ఎన్ని మాట్లాడుకున్నా సతీష్ గారు, ఎగ్జిట్ పోల్స్ ఎన్ని మాట్లాడుకున్నా అవుట్కమ్, ఎగ్జాక్ట్ అవుట్కమ్ అయితే అవునండి, ఆల్రెడీ 4-5 గంటల వ్యవధిలో తెలిసిపోతుంది. ఓటరు ఆల్రెడీ ఆయన బ్యాలెట్లో ఈవీఎంలో ఆయన ఓటుని నిక్షిప్తం చేశారు. అది కౌంటింగ్కి వెళ్ళబోతున్నాం. ఈ లోపల వాళ్ళు సాకులు వెతుక్కుంటున్నారని చెప్తున్నాను నేను. ఏంటంటే ఓటమికి సాకులు వెతుక్కోవడానికి రేపు ఏం చెప్తాడు, అవసరం అయితే ఎగ్జిట్ పోల్స్లో కూడా మాకు అనుకూలంగా వచ్చింది, కానీ ఇక్కడ ఏదో ఎన్నికల కమిషన్ ఏదో చేసేసింది, ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏదో చేసేసింది, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, వాళ్ళ మిత్రపక్షాలుగా తెలుగుదేశం, జనసేన వచ్చినాయి కాబట్టి వీళ్ళు ఏదో మ్యానిపులేట్ చేశారు అని చెప్పుకోవడానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అంతే తప్ప ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేసి రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించడానికి, అసాంఘిక శక్తులతోటి వాళ్ళు అరాచకాలు సృష్టించడానికి మనం చూసాం. పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత 4-5 రోజుల పాటు ఏ విధంగా చేశారో అలా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు,
175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 120 మంది పరిశీలకులను మాత్రమే ఎన్నికల కమిషన్ నియమించింది. ఇది కరెక్ట్ కాదు. 175 నియోజకవర్గాలకి కూడా పూర్తి స్థాయి ఎన్నికల పరిశీలకులను నియమించి ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఏ విధమైన విధ్వంసకర దాడులు సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను ఆల్రెడీ విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను అదే చెప్తున్నా, మేము స్పష్టమైన వైఖరితో రూల్ ఆఫ్ లా ప్రకారం ఎన్నికల కౌంటింగ్ జరగడానికి మా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నాం. మా కౌంటింగ్ ఏజెంట్లను సిద్ధం చేసుకుంటున్నాం. వాళ్ళు కూడా ఒక స్పష్టమైన వైఖరి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఘర్షణలు సృష్టించండి, వివాదాలకు దిగండి, మెత్తమెత్తగా ఉండేవాళ్ళు, నెమ్మదిగా మాట్లాడేవాళ్ళు కౌంటింగ్లకి వెళ్ళకండి, అవసరం అయితే ధీటుగా అక్కడ పోరాడగలిగిన వాళ్ళే వెళ్ళండి అని చెప్పడంలో మీరు ఎందాక అన్నారు ఏదో ఒకటి జరుగుతోంది అని, ఏదో అనేది కోర్ట్స్లో పెట్టండి అని. ఆ ఏదో అనేది అదే, వాళ్ళు విధ్వంసానికి చిరునామా వైసీపీ. 5 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన రోజునే ప్రజావేదిక విధ్వంసంతో వాళ్ళు రాజకీయాలు మొదలుపెట్టారు, ప్రభుత్వ పాలన మొదలుపెట్టారు. రేపు కూడా వాళ్ళ విధ్వంసంతో వాళ్ళ పరిపాలన ముగించాలని చెప్పి, వాళ్ళకు ముద్ర వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం పట్ల కానీ, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల పట్ల కానీ వాళ్ళకి ఏ విధమైన ఒక క్రమశిక్షణ లేదనేది సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో తేటతెల్లం అయిపోయింది. రైట్, ఒకసారి జనసేన అధికార ప్రతినిధి సుజాత గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. సుజాత గారు, మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు? ఎందుకంటే అసలు ఏమాత్రం ప్రిపేర్డ్నెస్